Hi all, welcome to our ఛానల్ myself మాధవి. టుడే మనం చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే లా ఇన్ ప్రాపర్టీలో వచ్చేసి 51 ఒక క్వశ్చన్ అడిగారు. ఒక సబ్స్క్రైబర్ ఒక క్వశ్చన్ అడిగారు. ఏంటి ఆ క్వశ్చన్ అంటే ఎక్స్ రోడ్ ఈజ్ అడ్జస్టెడ్ ల్యాండ్ టు వై విత్ condition that YR is legal heirs should not construct any building on that land. Examine the viability of the condition. అంటే ఏమిటి అని అడిగారు. సో వీటి గురించి తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. సో వీటి గురించి మనం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ సందర్భంలో ఎక్స్ తన పక్కనే ఉన్న భూమిని వైకి విక్రయించాడు. దానికి వై లేదా అతని చట్టపరమైన వారసులు ఆ భూమిపై ఎటువంటి భవనాన్ని నిర్మించకూడదు అనే షరతు ఉంది. ఈ షరతును ఆస్తి బదిలీ చట్టం 1882 కింద అంచనా వేయవచ్చు. ఇది భారతదేశంలో ఆస్తి బదిలీని నియంత్రిస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి షరతు యొక్క స్వభావం ఏమిటి అంటే ఎక్స్ విధించిన షరతు నిర్బంధ ఒడంబడిక. ఇది వై మరియు అతని వారసులు ఆస్తిని ఒక నిర్దిష్ట మార్గంలో ఉపయోగించకుండా పరిమితం చేస్తుంది. ప్రత్యేకంగా భవన నిర్మాణాన్ని నిషేధిస్తుంది. ఆస్తి చట్టంలో ఇటువంటి పరిస్థితులు సాధారణంగా అనుమతించబడతాయి, కానీ వాటి చెల్లుబాటుపై కొన్ని పరిమితులు ఉన్నాయి. సెకండ్ వన్, ఆస్తి బదిలీ చట్టం 1882 సెక్షన్ 10 అంటే ఏమిటి అంటే ఆస్తి బదిలీ చట్టం 1882 సెక్షన్ 10 కింద బదిలీదారు వై ఏదైనా చేయకూడదనే షరతుకు లోబడి ఆస్తి బదిలీ చేయవచ్చు. ఆ షరతు బదిలీ చేయబడిన వడ్డీకి అసహ్యంగా లేనంత వరకు మరియు బదిలీ అమలులోకి రాకుండా నిరోధించే షరతు పూర్వజన్మ కానంత వరకు. ఈ సందర్భంలో వై ఏ భవనాన్ని నిర్మించలేరనే షరతు ఆస్తి బదిలీని నిరోధించదు, కానీ భూమి వినియోగాన్ని పరిమితం చేస్తుంది. అటువంటి నిర్బంధ ఒప్పందాలు సెక్షన్ 10 ప్రకారం సాధారణంగా చెల్లుబాటు అవుతాయి. అవి బదిలీ స్వభావానికి విరుద్ధంగా లేకుంటే లేదా ప్రజా విధానాన్ని ఉల్లంఘించకపోతే. థర్డ్ వన్, అలీకరణ నియంత్రణలో షరతు. పరిగణించవలసిన ఒక విషయం ఏమిటంటే షరతు పరాయీకరణపై నియంత్రణ అంటే బదిలీదారుడు ఆస్తిని విక్రయించకుండా నిరోధించడం. సూత్రాన్ని ఈ షరతు ఉల్లంఘిస్తుందా లేదా అనేది ఆస్తి బదిలీ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం ఆస్తి పరాయీకరణ చేయడాన్ని నిరోధించే షరతు సాధారణంగా చెల్లదు. అయితే ఈ సందర్భంలో షరతు వై ఆస్తిని అమ్మకుండా నిరోధించదు. ఇది భూమిని ఎలా ఉపయోగించవచ్చో మాత్రమే పరిమితం చేస్తుంది. అందువల్ల ఈ షరతు పరాయీకరణ పరిమితి కిందకు రాదు. ఫోర్త్ వన్ వచ్చేసి షరతు యొక్క చెల్లుబాటు అంటే ఏమిటి అంటే చెల్లుబాటు అయ్యే షరతు భవనం నిర్మాణాన్ని నిరోధించడం వంటి ఆస్తి వినియోగాన్ని పరిమితం చేసే షరతు అది సహేతుకమైనది అయితే, ప్రజా విధానానికి విరుద్ధంగా లేకపోతే మరియు అసమంజసమైన భారాన్ని నిరోధించకపోతే సాధారణంగా చెల్లుతుంది. ఈ రకమైన పరిమితి చట్టాలు లేదా నిబంధనలను ఉల్లంఘించినంత వరకు అమలు చేయబడుతుంది. షరతు యొక్క వ్యవధి పరిమితి ఎంతకాలం ఉంటుంది అనేది పరిగణించవలసిన సమస్య. అండ్ పరిస్థితి స్పష్టంగా ఉంటే అది సమస్యాత్మకంగా ఉండవచ్చు. ఎందుకంటే కోర్టులు భవిష్యత్తులో భూమిని ఉపయోగించడంపై అసమంజసమైన పరిమితిని సృష్టిస్తే శాశ్వత నిర్బంధ ఒప్పందాలు చెల్లవు. సమయ పరిమితి ఉదాహరణకు
నిర్దిష్ట సంవత్సరాల వరకు సమర్థించబడే అవకాశం ఉంది. అండ్ చట్టపరమైన పూర్వ పరాలు. వివిధ చట్టపరమైన కేసులలో ఇలాంటి నిర్బంధ ఒప్పందాలు సహేతుకంగా ఉన్నంత వరకు మరియు ప్రజా విధానాన్ని ఉల్లంఘించినంత వరకు చెల్లుబాటు అవుతాయని కోర్టులు తీర్పు ఇచ్చాయి. ఉదాహరణకు టి.కె.కె. వర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1954 1954 కేసులో కొన్ని భూ వినియోగ పరిమితులను విధించిన షరతులను కోర్టు ధృవీకరించింది. అవి ప్రజా విధానానికి విరుద్ధంగా లేనంత వరకు. 6th వన్, ప్రజా విధాన పరిశీలన షరతు ప్రజా విధానానికి విరుద్ధంగా ఉండకూడదు. ఉదాహరణకు భవనం నిర్మాణంపై పరిమితి భూమిని నిరుపయోగంగా మారుస్తే లేదా దాని సరైన వినియోగానికి ఆటంకం కలిగిస్తే ఆ షరతును అసమంజసమైనదిగా కొట్టివేయవచ్చు. అయితే పొరుగు ఆస్తులను ప్రభావితం చేసే విధంగా భూమి అభివృద్ధి చేయబడలేదని నిర్ధారించడం వంటి సహేతుకమైన పరిమితిని సమర్థించే అవకాశం ఉంది. ముగింపు ఏంటి అంటే వై పై ఎక్స్ విధించిన షరతు అంటే భవన నిర్మాణాన్ని నిషేధించడము ఆస్తి బదిలీ చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంది. అది ప్రజా విధానాన్ని ఉల్లంఘించినంత వరకు లేదా భూమిని అసమంజసంగా ఉపయోగించడాన్ని నిరోధించినంత వరకు. అయితే ఈ షరతు సహేతుకమైనదా మరియు అది భూమి వినియోగంపై అనవసరమైన భారాన్ని సృష్టిస్తుందా అనేది పరిగణనలోకి తీసుకోవాలి. పరిమితి శాశ్వతమైనది లేదా అతిగా నియంత్రించబడినది అని భావిస్తే దానిని కోర్టులో సవాలు చేయవచ్చు. కానీ సాధారణంగా అటువంటి షరతులు సరిగ్గా రూపొందించబడి మరియు సహేతుకమైనవి అయితే అమలు చేయబడతాయి. హాయ్ వియర్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.